హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ అండి. ఈరోజు దోశ కోసం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ చూపిస్తున్నాను. ఒకటేమో సోరకాయ ఆలు వేశానండి. ఒకటి క్యారెట్ బీరకాయ వేశాను. ఒకటి నార్మల్ స్టైల్‌లో మేము చేసుకునే విధంగా చేశానండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే క్యారెట్ అండి, కొత్తిమీర, ఆలు, బీరకాయ, సోరకాయ, ఆనియన్స్ కూడా తరుక్కోవాలండి. అయితే క్యారెట్, ఆలు, బీరకాయ ఇవన్నీ కూడా సన్న సైడ్ మనము బాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఆలుని వాటర్లో వాష్ చేసేసి స్క్వీజ్ చేసుకోవాలండి. అలాగే సూరకాయని కూడా తురిమిన తర్వాత స్క్వీజ్ చేసుకోవాలి. అలా అన్నీ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పెనం మీద దోశ వేసుకొని నేను ఫస్ట్ టైము సోరకాయ వేస్తున్నాను, అలాగే ఆలు వేస్తున్నానండి. కాకపోతే దోశ వేసేటప్పుడు ఎప్పుడు వేసుకునే విధంగా కొంచెం పతలా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలండి. అలానే పూర్తి మందంగా కాదు, కొంచెం నార్మల్గా వేసుకోవాలి. అప్పుడు ఈ కూరగాయలు వేసుకొని మనం చెలాక్తో ప్రెస్ చేసినప్పుడు దోశకి సెట్ అయిపోతుందన్నమాట, ఊడకుండా. అప్పుడు తిప్పినా కూడా పడదండి, నీట్గా కొంచెం ఉంటుంది. సో ఇలా మనం దోశ అనేది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. సో ఎవరైనా పిల్లలు కూరగాయలు తిననప్పుడు మనము ఈ టైప్ ఆఫ్లో ట్రై చేసామంటే పిల్లలు ఖచ్చితంగా తింటారండి. ఎందుకంటే చాలామందికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ దోశ కాబట్టి ఇలా దీంట్లో వేసిస్తే వాళ్ళకి అసలు అవి వేసినట్లు కూడా తెలియవన్నమాట. సో ఇలా దోశ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేనైతే పైనుంచి ఎర్రకారం వేశానండి. అలాగే పుట్నాల పప్పుల పొడి, ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ కూడా వేసానండి, అంతే. అలా ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేసేస్తే ఇవన్నీ కూడా దోశకి బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా క్రిస్పీగా దోశ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్తో. సో ఇది ఫస్ట్ టైప్ అండి. సెకండ్ టైప్ అయితే నేను క్యారెట్ అలాగే బీరకాయ యూస్ చేశానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ ప్రాసెసేనండి. ఫస్ట్ అయితే మనం ఇలా దోశ వేసేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ కూడా మంచిగా ఉంటుంది. ఇది ఇంకా పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. క్యారెట్లో కొంచెం తియ్య ఉంటుంది కాబట్టి తీపితనంతో బాగుంటుందన్నమాట. అలాగే బీరకాయ కూడా వేసానండి. ఇక్కడ కూడా ఒకసారి అలా ఆయిల్ వేసేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే దోశకంతా సెట్ అయిపోతుందన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకు క్రిస్పీగా బాగా వస్తాయి. ఇవి కూడా కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందండి. చల్లగా అయిపోతే దోశలు ఎలాగో మెత్తగా అవుతాయి కదా, అలాగే వెజిటేబుల్స్ యూస్ చేస్తాం కాబట్టి ఇంకా మెత్తగా ఉంటుంది. సో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్ యూస్ చేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదొక్కటి బీరకాయ వేసినప్పుడు కింద అతుక్కుంటుందండి. కానీ ఏం పర్వాలేదు, మళ్ళీ మనం దోశ టర్న్ చేసేసుకున్నాక కింద అంతా అతుక్కపోయి నీట్గా రోస్ట్గా వచ్చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికి కూడా అంతేనండి. టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఎర్రకారము, ఆనియన్స్, పుట్నాల పప్పుల పొడి, కొత్తిమీర కామన్ అనమాట. చాలా బాగుంటుంది ఎర్రకారంతో తిన్నా కూడా. సో ఇలా వేసుకున్న తర్వాత మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇలా క్యారెట్ దోశ మాత్రం మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, కొంచెం తీయదనంతో బాగుందన్నమాట. ఇది నార్మల్ స్టైల్ అండి. మా సైడ్ దోశ అంటే ఎర్రకారము, బొంబాయి చట్నీ కామన్ అన్నమాట. సో ఇలా ఎర్రకారము, బొంబాయి చట్నీ రెండింటినీ కూడా మిక్స్ చేసేసి ఇలా కలిపేసి పట్టించేస్తాము. సో బాగా రోస్ట్ అయిపోతుంది. దీంట్లో కూడా మనకు నచ్చితే ఆనియన్స్ వేసుకోవచ్చండి. నార్మల్గా అయితే ఏం అవసరం లేదు. బాగా ఇష్టపడే వాళ్ళైతే ఆనియన్స్ పైనుంచి కొంచెం పుట్నాల పప్పుల పొడి చల్లేస్తే దోశ రెడీ అయిపోతుంది. ఇది థర్డ్ టైప్ ఆఫ్ దోశ అండి. సో ఈరోజు ఇలా 3 టైప్స్ ఆఫ్ దోశస్ చేసామన్నమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా, ఇది సోరకాయ ఆలు చేసింది, ఇది క్యారెట్ అలాగే బీరకాయది, ఇది నార్మల్ టైప్ ఆఫ్ దోశ అండి, ఎర్రకారము, బొంబాయి చట్నీది. సో 3 టైప్స్ ఆఫ్ దోశ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.